ఇవాళ మన అనే ఆ విశాల హృదయం లేకపోవడం శోచనీయం. ఎవళ్ళకు వాళ్ళే నా 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 ఐ థింక్ మీకు చెప్పుంటాను, మళ్ళీ గుర్తు చేస్తా. గుంటూరు శారదా కాలనీ ఎదురుగా కాలువ గట్టున కొండై కాలనీ అని ఒకటి ఉండేది. కొండై కాలనీ ఒక విశ్వాసికి మగ్గం, బట్టలు నేసే మగ్గం ఉండేది. ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. మేరకు వెళుతూ నేను ఇంకొక 2 బ్రదర్స్ సిస్టర్స్ అందరం వెళ్ళాం. మగ్గం ప్రార్థన చేసాం. ప్రార్థన చేశాక కాసేపు కూర్చుంటామయ్యా, మగ్గం ఎలా నేస్తావో చూస్తామన్నారు మేరెక్క. అలాగే అక్క కూర్చోండి అన్నారు. చల్లటి మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగుతూ కూర్చున్నాం. ఇక స్టార్ట్ చేసాడు ప్రార్థన చేసి. ఈ బట్టలు ఇంత నీట్గా ఉన్నాయంటే దీన్ని వీవింగ్ అంటారు, ఇంగ్లీష్లో వీవింగ్. నేత కరెక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు చందన బ్రదర్స్ వాళ్ళు, బొమ్మన బ్రదర్స్ వాళ్ళు 3,000 రూపాయల చీర 500కో 700కో ఆఫర్ పెడతారు. ఆ పెట్టినప్పుడు ఒక చిన్న ట్యాగ్ లైన్ పెడతారు. దానికి ఏమని పెడతారు? తిట్టంలే, చెప్పండి. అంటే నేను తిడతానని ఫిక్స్ అయ్యారు మీరు. మనం తిట్టకపోతే మీరు మనశ్శాంతులు. సూక్ష్మ, అది ఏమిటా సూక్ష్మ లోపం? వీవింగ్, ఒకదాని మీద థ్రెడ్, ఒకదాని మీద ఒకటి నూలు పోగు, ప్లెయిన్గా ఉందా, కొన్ని ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తుంది. అప్పుడు అవి కొంచెం ఖరీదు తక్కువ, వీవింగ్ అంటారు. అది మగ్గం నేసేటప్పుడు 3 సార్లు అనాలి. 1 2 3, 1 2 3, 1 అట్లా అనాలి. ఆయన ఏమంటా స్టార్ట్ చేసాడు తెలుసా? నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా భార్య. మరి ఏదో అంటున్నాడు. మేరెక్క శ్రద్ధగా ఆలకిస్తే ఆవిడకి అర్థమైంది. నా భార్య, నా పిల్లలు, నా భార్య, నేను. నాయనా ఆగు, మగ్గం నేసేటప్పుడు ఏదో ఉచ్చరిస్తున్నావు, ఏమిటి అన్న. అక్క అదేనక్క ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర అంతా చెప్పాడు. అవునా, 3 సార్లు తప్పనిసరిగా అనాలక్క, తేడా వస్తారా? మరి అలాంటప్పుడు ప్రార్థనోడు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఇలాగనొచ్చుగా ఉంది. ఏమోనక్క, కొన్ని సందర్భాలు వాళ్ళ ముగ్గురులో ఎవరో కొన్ని మర్చిపోతాను కదా. కానీ ఇది మాత్రం ఏది నేను, నా భార్య, నా పిల్లలు. స్వార్థం. మన